హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీషో మన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. 0% కమిషన్ అని అంటారు, కానీ మీషో మన దగ్గర చాలా రకాల ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేస్తుంది. ఇవి ఫస్ట్ అంటే స్టార్టింగ్లో అయితే మన దగ్గర నుంచి ఎటువంటి ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేయదు. మనం ఆల్మోస్ట్ ఆర్డర్స్ అనేటివి 5000 లేదు 2000 అబోవ్ లేదా 5000 బిలో ఆర్డర్స్ అనేటివి ఉన్నాయని అంటే అప్పటి నుంచి మన దగ్గర ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అందుకనే ఫస్ట్ మీషోలో చేరిన వెంటనే 0% కమిషనే, ఇంకా ఛార్జెస్ ఏమీ ఉండవు అని అనుకుంటుంటారు, కానీ కాదు. మీషో మన దగ్గర చాలా రకాల ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చి స్మార్ట్ కాయిన్ ఫీజెస్. మనము ఎప్పుడైతే స్మార్ట్ కాయిన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తామో అప్పటి నుంచి స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్కి ఫీజెస్ అనేటివి మీషో కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 2, అఫిలియేట్ ఫీజ్. అఫిలియేట్ ఫీజ్ అంటే మనము అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రాంలో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో అప్పటి నుంచి అఫిలియేట్ ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 3, ఆర్టీఓ రికవరీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. దీనిలో పార్టిసిపేట్ చేసినా కూడా మనకి ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేస్తుంది మీషో. ఇదేంటంటే మనకి ఆర్టీఓ రిటర్న్స్ అనేటివి వచ్చినప్పుడు వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మనము కంప్లైంట్ అనేది రైజ్ చేస్తాం కదా, కంప్లైంట్ని సాల్వ్ చేసినప్పుడు ఈ ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేస్తారు. ఇవి హిడెన్ ఫీజెస్లో ఉంటాయి, ఇవి చాలా వరకు తెలియదు. నంబర్ 4లో ఏంటంటే మనము మీషో నుంచి లోన్ అయితే తీసుకుంటాం కదా, ఇలా లోన్ తీసుకున్నప్పుడు లోన్ అమౌంటే కాక మనకి కొన్ని రకాల ఫీజెస్ అనేటివి కూడా కలెక్ట్ చేస్తుంది మీషో. నంబర్ 5, యాడ్స్ ద్వారా కూడా మనము యాడ్స్ ఎప్పుడైతే రన్ చేస్తామో ఈ యాడ్స్కి కూడా కొంత పర్సెంటేజ్ ఫీజ్ అనేది మీషో కలెక్ట్ చేస్తుంది. నంబర్ 6, మిస్సింగ్ క్వాంటిటీ కూడా మన దగ్గర నుంచి మీషో ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 10 ప్రోడక్ట్స్లో మనం ఫస్ట్ 10 ప్రోడక్ట్స్ అనేటివి అప్లోడ్ చేసాము. కొన్ని రిటర్న్ వస్తూ, కొన్ని ఆర్డర్స్ వస్తూ, క్యాన్సిల్ అవుతూ ఇలా ఉన్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అనేటివి ఆటోమేటిక్గా పుష్ ట్యాబ్లోకి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోయినప్పుడు వాటిని మళ్ళీ మనము రీచెక్ చేస్తాం కదా స్టాక్. ఇప్పుడు 9 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 9 ఉన్నాయి కదా అని మళ్ళీ మనము ఆ పుష్ ట్యాబ్ నుంచి స్టాక్ ఉందానని ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో దీనికోసం కూడా మీషో అనేది ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తుంది. నంబర్ 7, ఎంటీ బాక్స్ రికవరీ కంప్లైంట్. ఎప్పుడైతే కస్టమర్ అనేవాళ్ళు మన ప్యాకింగ్ మనం ఇక్కడ నుంచేమో కరెక్ట్ ప్రోడక్ట్ అనేది పంపిస్తాం, కానీ కొరియర్ వాళ్ళు ఆ ప్యాకింగ్లోని ప్రోడక్ట్ అయితే తీసేసుకొని వాళ్ళకి ఎంటీ బాక్స్ అనేది ఎప్పుడైతే సెండ్ చేస్తారో వాళ్ళు కస్టమర్ అనేవాళ్ళు మనకి ఆ కంప్లైంట్ అనేది చేస్తారు. ఇప్పుడు ఎంటీ బాక్స్ అనేది మాకు రిసీవ్ అయిందని కంప్లైంట్ చేస్తారు కదా, ఇలా కంప్లైంట్ చేసినప్పుడు కూడా మీషో మన దగ్గర నుంచి అంటే సెల్లర్ దగ్గర నుంచి ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేస్తుంది. నంబర్ 8, పికప్లో ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చినా కూడా మీషో మన దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు పికప్ అనేది మనం రెడీ టు షిప్ ట్యాబ్లోకి, అంటే ఆర్డర్ యాక్సెప్ట్ చేశాక రెడీ టు షిప్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది కదా. రెడీ టు షిప్ ట్యాబ్లో ఉన్నప్పుడు కొరియర్ వాళ్ళకి మనం ఎంత కంప్లైంట్ చేసినా కూడా, అంటే 2 days 3 days అనేది వాళ్ళు తీసుకెళ్లకుండా ఉంటారు కదా. ఇలా తీసుకెళ్ళట్లేదని అంటే వాళ్ళకి వాళ్ళ పికప్ ట్యాబ్లో చూపించదు. ఇలా ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీషో మన దగ్గర నుంచే ఫీజు అనేది కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 9, ఎక్స్చేంజ్ ఆర్డర్స్లో కూడా మన దగ్గర నుంచి మీషో ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము పంపించిన ప్రోడక్ట్ వాళ్ళకి సైజు కానీ ఫిట్ అవ్వలేదని అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు వేరే సైజ్తో, అప్పుడు కూడా మనకి ఛార్జెస్ అనేటివి తీసుకుంటుంది మీషో. నంబర్ 10, రాంగ్ డెలివరీ స్టేటస్. మనకి ఈ ప్రాబ్లం అనేది టెక్నికల్ ప్రాబ్లమ్స్ కిందకే వస్తుంది. రాంగ్ డెలివరీ స్టేటస్ అనేది మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోయినట్టుగా మనకు చూపిస్తుంది, కానీ కస్టమర్కి అయితే డెలివరీ అయ్యి ఉండదు.
అలా డెలివరీ కానప్పుడు వాళ్ళు కస్టమర్ అనే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా, అప్పుడు కూడా మీషో మనది ప్రాబ్లం అనని మన దగ్గర నుంచి ఫీజెస్ అనేటివి కలెక్ట్ చేసుకుంటుంది. అసలు మొత్తం మీద ప్రాబ్లమ్స్ అనేటివి కొరియర్ ఆఫీసుల ద్వారా మాత్రమే అవుతున్నాయి. ఈ కొరియర్ ఆఫీస్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మన దగ్గర నుంచి సెల్లర్ దగ్గర నుంచే మీషో అనేది ఫీజెస్ కలెక్ట్ చేస్తుంది. నంబర్ 11 వేర్ హౌస్ ఫీజెస్. మన ప్రొడక్ట్ ఎప్పుడైతే కస్టమర్ తీసుకోకుండా వేర్ హౌస్లో అంటే కొరియర్ ఆఫీస్లో వెయిట్ లిస్ట్లో ఉంటుందో, అంటే ఈవినింగ్ తీసుకుంటాం రేపు తీసుకుంటాం అని అంటారు కదా కస్టమరు కాల్ చేసి బయట ఉన్నప్పుడు, అలాంటప్పుడు అప్పుడు ఈ 1 డే వెయిట్ చేసినందుకు కూడా మీషో వేర్ హౌస్ ఫీజెస్ అనేటివి మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 12 లైవ్ ఈ కామర్స్ ఛార్జెస్. మనం ఎప్పుడైతే లైవ్ అంటే మన ప్రొడక్ట్స్ని లైవ్ చేసి వీడియోస్ చేస్తాం కదా మీషో లైవ్ ట్యాబులు, అలా లైవ్ చేసినప్పుడు కూడా దానికి కూడా మన దగ్గర నుంచి కొంత పర్సంటేజ్ ఫీజెస్ అనేటివి మీషో కలెక్ట్ చేస్తుంది. నంబర్ 13 అకౌంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. వీటికి కూడా మన దగ్గర ఛార్జెస్ అనేటివి మీషో కలెక్ట్ చేస్తుంది. మన అకౌంట్ని అంటే మనకి కొన్ని అర్థం కాని విషయాల గురించి మనము కంప్లైంట్ చేసి వాటి గురించి సాల్వ్ చేసుకునేదానికి వాళ్ళతో మాట్లాడతాం కదా కస్టమర్ కేర్ సపోర్ట్ ఏజెంట్స్తో. వీళ్ళ మాట్లాడినప్పుడు వాళ్ళు మన ప్రాబ్లమ్స్ అంటే మన మీషో అకౌంట్ని కొంచెం స్టడీ చేస్తారు. ఇలా స్టడీ చేసిన దానికి కూడా మన దగ్గర నుంచి ఫీజెస్ అనేటివి మీషో కలెక్ట్ చేస్తుంది. నంబర్ 14 రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్. రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాలిక్యులేట్ చేసుకోకపోతే మన ప్రోడక్ట్ అనేది 200 ఉంది. ఈ 200 ప్రోడక్ట్ మనము కస్టమర్కి అయితే సెండ్ చేసాము. ఆర్డర్ వచ్చినప్పుడు సెండ్ చేసినప్పుడు కస్టమర్ అవైలబుల్గా లేనప్పుడు, లేదు కస్టమర్ ప్రోడక్ట్ అనేది నచ్చక రిటర్న్ చేసినప్పుడు అది రిటర్న్ వచ్చేదానికి షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి కూడా సెల్లరే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన 200 ప్రోడక్ట్కి కూడా షిప్పింగ్ ఛార్జెస్ 150 నుంచి 175 లోపు మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి పడతాయి. ఇప్పుడు 200 ప్రోడక్ట్కి కూడా మనం రిటర్న్ తెచ్చుకోవడానికి కూడా 170 రూపీస్ అనేది మనం రిటర్న్ ఛార్జెస్గా పే చేయాల్సి ఉంటుంది. మీషోలో ఇన్ని రకాల ఫీజెస్ అనేటివి మీషో మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫీజెస్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని మన ప్రైస్ అనేది మనము ఎంత మార్జిన్ ఉంచుకోవాలి అనేది మీరైతే ఫస్ట్ ఒక బుక్లో రాసుకొని మన ప్రోడక్ట్ మార్జిన్ మనకి ఈ ఫీజెస్ అనేటివి, అలాగే ఇవే కాకుండా మనకి ఇంకా ఛార్జెస్ అనేటివి ఉంటాయి. ఏంటంటే బ్రాండెడ్ ప్యాకెట్స్కి ఖర్చు చేయాల్సి ఉంటుంది, జెరాక్స్కి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీ ప్రోడక్ట్ ప్రైస్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీషోలో సక్సెస్ అవ్వగలరు, ప్రాఫిట్ అనేది గెయిన్ చేయగలరు.